విజయనగరం జిల్లా పైడితల్లి అమ్మవారి ఉత్సవం కన్నుల పండువగా సాగింది. భక్తుల జయజయ ధ్వానాల మధ్య అమ్మవారి ఆలయం నుండి కదిలిన సిరిమాను చదురు గుడి నుంచి బురుజుకోట వరకు 3 సార్లు తిరిగింది. దీంతో సిరిమాను ఉత్సవ ఘట్టం ముగిసినట్లయింది. కోట బురుజుపై ఆసీనులైన పూసపాటి విజయనగర రాజవంశీకులను అమ్మవారు సిరిమాను రూపంలో ఆశీర్వదించింది. సిరిమాను ఘట్టాన్ని కేంద్ర మంత్రి అశోక గజపతిరాజు, రాష్ట్ర మంత్రి మృణాల్ని సహా పలువురు ఎమ్మెల్యేలు బురుజుకోట నుండి తిలకించారు. మరోవైపు అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిరిమాను సందర్భంగా పూజారికి అరటిపండ్లు తగిలితే అమ్మవారికి మొక్కులు తీరినట్లేనని భక్తులు భావిస్తారు. ధర్మకర్త పూసపాటి ఆనంద గజపతిరాజు సతీమణి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో భానురాజా ఉత్సవాన్ని ప్రారంభిస్తున్నట్లు రాజవంశస్థులకు తెలపడంతో సిరిమాను తిరగడం ప్రారంభమైంది. సిరిమాను అంటే సిరిలోకే తల్లి. ఇది పతివాడ అప్పలనాయుడు గారు మొట్టమొదటిసారిగా పెట్టారు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆచారం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఆచారం మార్చం. నేనే కాదు, నెక్స్ట్ నా తరాదాలు వచ్చినా ఇదే ఆచారంతో కంటిన్యూ చేస్తాం. ఎంతో నియమనిష్టలతో ఉండి పైడితల్లి అమ్మవారి సిరిమాను వేడుకలను తిలకించేందుకు సుమారు 3 లక్షల మంది విజయనగరం తరలివచ్చినట్టు అధికారులు తెలిపారు.